హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ఇరాన్ అమెరికా మధ్య మళ్ళీ యుద్ధం మొదలయ్యిందా అన్న క్వశ్చన్ మార్క్ కాదు, మొదలయ్యింది. నిన్న హార్మోజ్ జలసంధి వద్ద, అంతర్జాతీయ జలసంధి వద్ద 3 నౌకలపైన ఇరాన్ దాడి చేయడంతో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడంతా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. ఏంటి అసలు ఈ రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరిందా లేదా? శాంతి ఒప్పంద చర్చలు అన్నారు, కాల్పుల విరమణ అన్నారు, 60 రోజుల దాకా కాల్పుల విరమణ ఉంటుంది అన్నారు. అన్న మరుసటి రోజు నుంచే కూడా మళ్ళీ దాడులు ప్రతిదాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ రెండు దేశాల మధ్య సయోధ్య అసలు కుదరట్లేదా? రెండు దేశాలే కాదు, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాల మధ్య కూడా ఒక సామూహిక ఒప్పందం అంటూ కుదరని పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా దీన్ని మనం ఒక ప్రతిష్టంభనగా చెప్పొచ్చు. ఈ ప్రతిష్టంభన కేవలం ఆ 3 దేశాలకే పరిమితం కావట్లేదు, మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా అల్లకల్లోల పరిస్థితి ఏర్పడేందుకుంది. ముఖ్యంగా భారత్, చైనా, పాకిస్తాన్, శ్రీలంక లాంటి దేశాల్లోన మళ్ళీ చమురు సంక్షోభం భగ్గుమనేలాగా ఉంది. నిన్న మొన్నటి దాకా చమురు సంక్షోభం సమసిపోయిందని, మళ్ళీ చమురు వినియోగం పెరుగుతోందని, ధరలు కిందికి దిగి వస్తాయని ప్రజలందరూ ఆశిస్తున్న వేళ ఈ దుర్వార్త మనం వినాల్సి వచ్చింది. ఇంతకు ఏం జరిగింది? ఈ రెండు దేశాల మధ్య అసలు ఎక్కడ భేదాభిప్రాయాలు వచ్చాయి? ఎందుకు ఇవి యుద్ధం చేసుకుంటున్నాయి? తరచూ యుద్ధానికే సుముఖత చూపుతున్నాయి, కానీ ఈ రెండు దేశాల మధ్య ఎందుకు ఒప్పందం ఒక కొలిక్కి రావట్లేదు? పాకిస్తాన్ మధ్యలోన పెద్దన్న పాత్ర వహించి మధ్యవర్తిత్వం వహించినా కూడా, ఇస్లామాబాద్లో ఈ రెండు దేశాలను కలిపినా కూడా శాంతి ఒప్పందం అనేది నీటి బుడగలాగా మారిపోయింది. సో మళ్ళీ కమింగ్ టు ది కరెంట్ పాయింట్, ఇప్పుడు తాజాగా నిన్న హార్మోజ్ జలసంధి వద్ద 3 వాణిజ్య నౌకల పైన, ఎప్పుడైతే హార్మోజ్ దగ్గరున్న 3 వాణిజ్య నౌకల పైన ఇరాన్ దాడి చేసిందో, ట్రంప్ అగ్గి మీద గుగ్గిలమైపోయాడు. నమ్మక ద్రోహ దేశం ఇరాన్ అన్నాడు. ఇక దాన్ని నమ్మే ప్రసక్తే లేదన్నాడు. ఇక ఏ శాంతి ఒప్పంద చర్చలు లేవు అన్నాడు. యుద్ధం మొదలైనట్టే అన్నాడు. వెంటనే జరిగింది ఏంటంటే, ఇరాన్కు సంబంధించిన అనేక విమాన స్థావరాల వద్ద, నౌకాయాన స్థావరాల వద్ద భీకరమైనటువంటి దాడికి అమెరికా పాల్పడింది. అమెరికా, ట్రంప్ ఎప్పుడు చెప్తూనే ఉన్నాడు, మేము తలుచుకుంటే కొన్ని గంటల్లో ఇరాన్ను ముగించేస్తాం. అది పెద్ద సమస్య కానే కాదు. ఆ విషయం ఇరాన్కు అర్థం కావట్లేదు, అదే బాధాకరం అన్నారు. ఇవాళ కూడా ఒక తాజా వీడియోలోన ట్రంప్ చేసిన వ్యాఖ్యలు చాలా కలకలం సృష్టించేలా ఉన్నాయి. ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్ పైన దయ తలిచే ప్రసక్తే లేదు అన్న. అలాగని ఇరాన్ ఊరుకుంటోందంటే అది ఊరుకుంటాడు, అది కళ్యాణికి కాలు దువ్వుతూనే ఉంది. మేము సర్వనాశనమైనా పర్వాలేదు, మిమ్మల్ని నాశనం చేసేదాకా మేము నిద్రపోము అని ఇరాన్ అంటోంది. ఎందుకు ఇంత తెగింపు? ఏం చూసుకొని ఇరాన్ ఇంత తెగిస్తోంది? ఎందుకు ఇంతగా బరి తెగించి యుద్ధానికి పాల్పడుతుంది? ఇప్పటికే కావలసినంత ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, కీలక నేతలను పోగొట్టుకునింది. ఇప్పుడు అసలు ఆ దేశంలోన శాంతి అనేది గాల్లో దీపంలా మారిపోయింది. అలాంటి సందర్భాల్లోన మళ్ళీ ఎందుకు? అసలు ఎంత అనిశ్చితి పరిస్థితి అంటే, నిన్న ఇరాన్లోన తమ నేతను అంతిమ యాత్ర అట్టహాసంగా వాళ్ళు కొనసాగించారు. అయతుల్లా ఖొమేనీ మృతదేహాన్ని నిన్న ఖననం చేశారు. అలాంటి సందర్భంలోన కోట్లాది మంది ప్రజలు వచ్చారు, దేశ విదేశాల నుంచి ప్రధానులు వచ్చారు. అయితే ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమేనీ కుమారుడు ముస్తఫా ఖొమేనీ రాలేకపోయాడు. మళ్ళీ ఆయనకి ఏమయ్యింది? ఆయన ఇంకా గాయాల నుంచి తేరుకోలేదా? లేదా తాను బయటకు వస్తే ఎక్కడ తను గుట్టు తెలిసి విదేశాలు తను అంతం చేసేస్తాయని భయంతో ఆయన లోపలే దాక్కుండిపోయారు. మళ్ళీ ఇంత భీకరమైన పరిస్థితి, ఇంత బేలగా ఉన్నప్పుడు ఒక సుప్రీం లీడర్ తన తండ్రి అంత్యక్రియలకు కూడా హాజరు కాలేనటువంటి దుస్థితిలోన ఇరాన్ ఉన్నప్పుడు ఏ గర్వంతోన, ఏ మిడిసిపాటుతో అది మళ్ళీ యుద్ధానికి కాలు దువ్వుతోంది అని ట్రంప్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ట్రంప్ ప్రశ్న సహేతుకమే కావచ్చు, ఎందుకంటే ఈ మధ్య కాలంలో యుద్ధం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత, అంటే ఏంటి, ప్రపంచ దేశాలు అమెరికా పైన ఎప్పుడైతే ఒత్తిడి తీసుకొచ్చాయో, మీరు ఇలాగే యుద్ధం చేస్తూ పోతే ప్రపంచ దేశాలన్నీ కుదేలైపోతాయి, ఆర్థికంగా ఘోరంగా దెబ్బతింటాయి, మా దేశంలో ద్రవ్యోల్బణం పెరిగిపోయింది, చమురు లేదే మేము బతకలేకపోతున్నామని ఎప్పుడైతే గగ్గోలు పెట్టాయో, తనకు ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో, తన పేరు ఎక్కడ మసగవారిపోతుందో అని పాపం ట్రంప్ ఒక అడుగు వెనకేసిన మాట అయితే వాస్తవం. మొన్నటి దాకా ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఇజ్రాయెల్తో కూడా నిష్ఠూరపడవలసి వచ్చింది. ఇజ్రాయెల్ చెప్పింది,
మీరు ఒప్పందం కుదుర్చుకుంటారో ఏం కుదుర్చుకుంటారో అది మీకు సంబంధించిన విషయం. మేము మాత్రం ఇరాన్ను వదిలే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ అక్కడ భీష్మించి కూర్చొనింది. మరి ఇంత థ్రెట్స్ ఉన్నప్పుడు, ఇంత విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు ఇరాన్ మాత్రం చాలా తిరుగుబాటు చేస్తుంది. ఇక ఏం జరగాలో అదంతా జరిగిపోయింది. ఇక ఉపేక్షించే లాభం లేదని అది తిరుగుబాటు ప్రకటించింది. సో మళ్ళీ ఈ యుద్ధం వల్ల ఏం జరుగుతుంది అంటే వెంటనే ఇరాన్ ముడి చమురు లైసెన్సును అమెరికా రద్దు చేసింది. మొన్నటిదాకా పునరుద్ధరించింది. మీరు చమురును వాణిజ్యం చేసుకోవచ్చని. ఎప్పటి నుంచో చమురును వాణిజ్యం చేసుకోలేక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఇరాన్కు ఒక వరాన్ని ప్రకటించింది అమెరికా. అయితే దాని వెంటనే వెనక్కు తీసేసుకునింది. మళ్ళీ ఇప్పుడు చమురు రవాణా పైన బ్యాన్ విధించి చూడండి ఎంత సంక్లిష్టంగా మారిపోయింది పరిస్థితి. సో ఇక్కడ ఇరాన్ ఏమంటుందంటే ఎప్పుడైతే మీరు చమురు వాణిజ్యం పైన మీరు మళ్ళీ నిషేధం విధించారో ఇది ఇస్లామాబాద్లో మేము చేసుకున్నటువంటి ఒప్పందంలోన ఆర్టికల్ 10ని ఉల్లంఘించడమే అని ఆ దేశం ఘోషిస్తోంది. అవును, ఆర్టికల్ 10ని ఉల్లంఘించిందని మీరు అమెరికాని అంటున్నారు. మళ్ళీ మీరెందుకు ఉల్లంఘించారు? శాంతి ఒప్పందాన్ని మీరు ఎందుకు ఉల్లంఘించారు? పదే హార్మోజ్ జలసంధి దగ్గర మీ పెత్తనం ఎందుకు పదే మీరు ప్రకటిస్తూ ఉన్నారు? అక్కడ వాణిజ్య నౌకలపైన ఎందుకు విచక్షణ రహితంగా దాడి చేశారు? మీరు కావలసిగా కయ్యానికి కాలు దువ్వినప్పుడు అమెరికా ఏం చేస్తుంది? ఇప్పటికే ఇజ్రాయెల్ ఆల్రెడీ పొంచి ఉంది, ఎప్పటికైనా మీ పైన వేటు వేసి తీరాలని. అలాంటి ఇజ్రాయెల్కు మళ్ళీ అమెరికా వెన్నుదన్ను ఇచ్చేలాగా ఇరాన్ ప్రవర్తించడం అనేది తన గొయ్యిని తానే తవ్వుకోవడం అని మనం చెప్పక తప్పదు. సో ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ చూస్తే ఎందుకు ఈ రెండు దేశాల మధ్య యుద్ధానికి కారణం ఏమై ఉండొచ్చు? అమెరికా ఇరాన్ యుద్ధం మళ్ళీ ఎందుకు మొదలైంది? హార్మోజ్ నౌకలపైన దాడులు, హార్మోజ్లో నౌకలపై దాడులు, ప్రతిదాడులు మళ్ళీ యుద్ధ వాతావరణానికి నెట్టాయి. దీనికి కారణం ఒక 10 కారణాలు మనం చెప్పుకోవచ్చు. నంబర్ 1, హార్మోజ్లోన నౌకలపై దాడులకు తక్షణ కారణం ఏంటంటే గత 24 గంటల్లో హార్మోజ్ సమీపంలో 3 వాణిజ్య నౌకలపై క్షిపణుల డ్రోన్లతో దాడులు జరిగినట్లు అమెరికా ప్రకటించింది. మా వాణిజ్య నౌకలపైన మీరు దాడులు చేశారు అని ఇరాన్ తీవ్రంగా విమర్శించింది, ఖండించింది అమెరికా. వాషింగ్టన్ ఖండించింది. సో ఈ దాడులకు ఇరాన్ బాధ్యత వహించి తీరాలని ఆరోపిస్తూ అమెరికా ప్రతి దాడులను ప్రారంభించేసింది. నంబర్ 2, ఈ దాడులకు ప్రతిస్పందనగా భారీ స్థాయిలో ప్రతిదాడి చేసింది. సో ఇరాన్కు సైనిక స్థావరాలు, ఆ తర్వాత తీర రాడార్ వ్యవస్థలు, యాంటీ పీస్ క్షిపణి కేంద్రాలు, నౌకదళ స్థావరాలను లక్ష్యంగా వైమానిక దాడులు ప్రారంభమైపోయాయి. లక్ష్యం హార్మోజ్లో వాణిజ్య నౌకలకు ముప్పు తగ్గించడమే. సో హార్మోజ్లోన ఎప్పటి వరకు వీళ్ళైతే పట్టు బిగించుకొని కూర్చొని ఉంటారో అమెరికా అంతకంతకు కూడా తెగించి పోరాడుతూనే ఉంది. అలాగే ఇరాన్ వాదన ఏంటి? సరే, అమెరికా అయితే ఈ 2 పాయింట్లు చెప్తోంది. మరి ఇరాన్ ఏం చెప్తోందంటే అమెరికా అనే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. అమెరికా ఎప్పుడైతే కాల్పుల విరమణను నిబంధనను ఉల్లంఘించిందో ఇక మేము గతిలేని పరిస్థితుల్లో మళ్ళీ కాల్పులు జరపాల్సి వచ్చింది. తమ సార్వభౌమ హక్కులను కాపాడేందుకే ప్రతిస్పందిస్తున్నామని ఇరాన్ ప్రకటించింది. మీరు ఒక విషయం గమనించండి, ఆయతుల్లా ఖొమేనీ అంతిమ యాత్ర మొన్న సాగింది కదా, కోట్లాది మంది ప్రజలు అక్కడ గుమిగూడారు. చాలా బాధతత్వ హృదయంతో తమ సుప్రీం లీడర్కు అంతిమ వీడ్కోలు పలికారు. అలా వీడ్కోలు పలికిన సందర్భంలో అందరి నోటి వెంట వచ్చిన నినాదం ఒకటే, ట్రంప్ను హతమార్చాలి, ట్రంప్ను హతమార్చి తీరాలి. ఎందుకంటే మా ఇరాన్ శాంతి భద్రతలను అతను దోచేశాడు, మా నాయకుడిని పొట్టన పెట్టుకున్నాడు, ఎంతోమంది కీలక నేతలను పొట్టన పెట్టుకున్నటువంటి ట్రంప్ను వదిలే ప్రసక్తే లేదు, ఆయన హతమార్చి తీరాలి అని అక్కడి ప్రజలు నినదిస్తూ ఉంటే మళ్ళీ ఇరాన్లోనూ మళ్ళీ నేతలు మాత్రం ఏం చేయగలరు? శాంతి ఒప్పందం ఎలా కుదుర్చుకోగలరు? సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ 2 దేశాలు కూడా వెనకడుగు వేయలేని పరిస్థితి. అమెరికా ఒక మాట చెప్పింది, ఇప్పటిదాకా యుద్ధం జరిగిన మాట అయితే వాస్తవం, మేము ఏం చేయాలో అది చేసేసాం. ఇప్పుడు ఇరాన్ కోలుకోలేని స్థితిలో ఉంది, ఇకనైనా అది తోక ముడుచుకొని తన స్థానంలో తాను ఉంటే మేమేం చెయ్యం. కానీ మళ్ళీ అది తోక విప్పిందో కత్తరించడం ఖాయమని అమెరికా అంటోంది. అమెరికా ఎందుకు ఇలా అంటోంది? దాని దగ్గరున్న దమ్ము ఏంటి, దాని దగ్గరున్న తాకత్ ఏంటంటే ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో ఇప్పటికీ అమెరికా ఉందన్న విషయాన్ని ఇరాన్ మర్చిపోరాదు. అయితే ఒకటి,
పిల్లినైనా సరే ఒక గదిలో బంధించి మళ్ళీ మనం కొడతాము అని అంటే ఆ పిల్లి తిరగబడుతుంది. ఇప్పుడు ఆ పిల్లి స్థానంలో ఇరాన్ ఉంది. అది తిరుగుబాటు మొదలుపెట్టింది. ఇంకా నేను తగ్గను అంటుంది. అయ్యిందేదో అయిపోయింది. మా దేశ ప్రజలు కూడా ఏం కోరుకుంటున్నారు? ట్రంప్ను ఎలాగైనా దెబ్బ కొట్టాలి అంటున్నారు. కాబట్టి మేము ఆ దిశగానే అడుగులు వేస్తామని ఇరాన్ అనడం ఇప్పుడు చాలా డేంజర్ క్లైమేట్ని క్రియేట్ చేస్తుంది. సో ఇరాన్ ఏమంటుందంటే అమెరికానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది, తమ సార్వభౌమ హక్కులను కాపాడేందుకే మేము ప్రతిస్పందిస్తున్నామని ఇరాన్ చాలా స్పష్టం చేస్తోంది. ఇప్పుడు తప్పు ఎవరిది? ఓకే, అమెరికా అలా అంటుంది, ఇరాన్ ఇలా అంటుంది. ఇంతకు తప్పు ఎవరిది అంటే అమెరికా వాదన నౌకలపై దాడులు చేసినందుకు ఇరాన్ బాధ్యత వహించాలి అని అమెరికా అంటుంటే, ఇరాన్ ఏమంటుంది అమెరికా ఆంక్షలు వైమానిక దాడులే ఉద్రిక్తతను మళ్ళీ రగిల్చాయి అని అంటుంది. ఎవరి వాదన వాళ్ళది ఉన్నప్పుడు అంతర్జాతీయంగా బాధ్యతపై తీవ్ర విభేదాలు, అసలు ఏకగ్రీవంగా నిర్ణయకి రావడం ఇప్పటికీ కూడా ఈ రెండు దేశాలకు సాధ్యపడలేదు. హార్మోజ్ ఎందుకంత కీలకం? మళ్ళీ ప్రతి ఒక్కసారి కూడా మనం హార్మోజ్ జలసంధి గురించి ఇంత విస్తృతంగా ఎందుకు మాట్లాడుకోవాలంటే ప్రపంచ సముద్ర మార్గం ద్వారా రవాణా అయ్యే చమురు, ఎల్ఎన్జి గ్యాస్ సుమారు 5వ వంతు ఈ జలసంధి గుండానే వెళుతోంది. 1/5 పార్ట్ ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఇక్కడ అంతరాయం ఏర్పడితే ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై తక్షణ ప్రభావం ఏర్పడుతుంది. ప్రపంచ చమురు సంక్షోభం తలెత్తుతుంది. ఆల్రెడీ ఒకసారి తలెత్తింది, మనం చూసేసాం కూడా, మరోసారి తలెత్తే ప్రమాదం ఉంది. సో ఇక్కడ చమురు ధరలు ఇప్పుడే పెరుగుతున్నాయి. సో చమురు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? మొన్న మీరు ఒకటి గమనించండి, ప్రధానిని కొంతమంది ప్రశ్నించారు, కేంద్రాన్ని కొంతమంది ప్రశ్నించారు. ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది కదా, మళ్ళీ యుద్ధం ఆగిపోయింది, చమురు సరఫరా చేసే సంస్థలపైన మీరు కొంచెం రాయితీ కూడా ఇచ్చారు, మళ్ళీ పెంచిన ధరలు ఎప్పుడు తగ్గిస్తారు అంటే ఇప్పుడే కాదు, కొంచెం మీరు వెయిట్ చేసి చూడండి, అంత తొందరపడి మేము తగ్గించము, ఎందుకంటే పరిస్థితులు ఒక కొలిక్కి వచ్చాయని మీరు అనుకుంటున్నారు కానీ ఇంకా ఒక కొలిక్కి రాలేదని నర్మగర్భంగా పెట్రోలియం శాఖ మంత్రి అన్న మాటలు ఇప్పుడు మళ్ళీ నిజమవుతున్నాయి. ఇంకేం ధరలు తగ్గిస్తారు? పెంచిన ధరలు తగ్గించండి అని మొన్న అడిగాము, మళ్ళీ తగ్గించే పరిస్థితిలో లేదు, ఎందుకంటే చమురు ధరలు ఇప్పుడే మళ్ళీ పెరగనున్నాయి. సో ఉద్రిక్తతతో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ ఎగబాకాయి. సో దీర్ఘకాలం యుద్ధం కొనసాగితే పెట్రోల్, డీజిల్ ధరలపై కూడా ప్రధానంగా ప్రభావం ఉంటుందని మార్కెట్లు అంచనా వేస్తాయి. అంతెందుకు, మళ్ళీ యుద్ధం మొదలైంది అనగానే ప్రపంచ మార్కెట్లో ఉన్న షేర్ల ధరలు దారుణంగా దడేలమని ఇవాళ పడిపోయాయి. ఇవాళ మార్కెట్ ధరలు పతనావస్థకు చేరుకున్నాయి. కారణం ఏంటంటే మళ్ళీ ఇరాన్ అమెరికా యుద్ధం మొదలైపోయింది. సో ఈ వాతావరణంలోన సంతోషపడుతున్నటువంటి ఒకే ఒక దేశం ఏదంటే ఇజ్రాయెల్. హమ్మయ్య అనుకునేది. ఇంతకాలం అది భయపడింది, ఎక్కడ ఇరాన్ అమెరికా ఒకటైపోతాయో, ఎక్కడ శాంతి ఒప్పందం జరుగుతుందో, ఎక్కడ నా ప్రతీకార చర్య ఆగిపోతుందని ఇజ్రాయెల్ భయపడింది. అయితే ఇజ్రాయెల్ కలను మళ్ళీ నెరవేర్చే దిశగా ఈ రెండు దేశాలు అడుగులేస్తున్నాయి. కాబట్టి పిట్టపోరు పిల్లి తీర్చింది అన్నట్టు అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల లబ్ధి పొందుతున్నది ఎవరు అంటే ఇజ్రాయెల్. అది మనం మర్చిపోరాదు. సో ఎక్కువ ప్రభావం ఎదుర్కొనే దేశాలు ఏవి అంటే భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలకు, భారీ చమురు దిగుమతి చేసుకునే దేశాలకు ఇంధన వ్యయం పెరిగే అవకాశం ఉంది. గల్ఫ్ దేశాలు సౌదీ అరేబియా, యుఏఈ, బెహ్రాన్, ఖతర్, బెహ్రైన్, కువైట్ భద్రతా పరంగా మరింత దేశాలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. భారత్ పైన ప్రభావం ఉంది అంటే ఖచ్చితంగా ఉంది. భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో పెద్ద భాగం గల్ఫ్ ప్రాంతం నుంచే వస్తుంది. హార్మోజ్ రవాణా అంతరాయం కొనసాగితే దిగుమతి ఖర్చులు, రవాణా బీమా ప్రీమియంలు మరింత పెరిగే అవకాశం ఉంది. యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం ఉంది. ఇదేం తగ్గే ప్రయత్నంలో ప్రభావం మనకు కనిపించట్లేదు. ఇరాన్ అమెరికా మిత్ర దేశాల్లో కొన్ని సైనిక స్థావరాలు లక్ష్యంగా చేసుకొని ప్రతిస్పందించింది. అమెరికా ప్రతిస్పందిస్తోంది. దీంతో ప్రాంతీయ యుద్ధంగా మారే ప్రమాదంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇక ముందు ఏం కావచ్చు? సో వాట్ విల్ బి ది ఫ్యూచర్ అంటే ఇరాన్ హార్మోజ్ను మరింత ఒత్తిడి పెంచితే అమెరికా మరిన్ని సైనిక చర్యలు చేపట్టే అవకాశం ఉంది. సో అటు ఇరాన్ ఏమో తనకు పట్టున్నటువంటి హార్మోజ్ పైన మరింత పట్టు పెంచుతుంది, అక్కడ మళ్ళీ నిషేధం విధిస్తుంది. అలాగే అమెరికా ఏం చేస్తుందంటే దారుణమైన సైనిక చర్యలకు పాల్పడుతుంది. ఇరాన్ను నలిపేసినట్టు నలిపేసేందుకు ఖచ్చితంగా అమెరికా ముందడుగు వేసి తీరుతుంది. ఎందుకంటే దాని దగ్గర కూడా వేరే ప్రత్యామ్నాయం లేదు.
ట్రంప్ నోటి వెంట శాంతి మాట వచ్చింది. అరే బాబు, మీరు ఒప్పందం కుదుర్చుకుంటారా నాయన, జాగ్రత్తగా ఉండండి, జరిగింది ఏదో జరిగిపోయింది, యుద్ధంలో మీరు ఎంత నష్టపోవాలో అంత నష్టపోయారు, ఇంకైనా మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అంటే ససేమిరా అంటోంది ఇరాన్. ఇరాన్ ఏమంటోంది అంటే, అవును మేము నష్టపోయాం, కోలుకోలేనంత నష్టపోయాం, ఇంత నష్టపోయాక మమ్మల్ని నష్టపరిచినటువంటి ఇజ్రాయెల్ని కానీ అమెరికాని కానీ ఎందుకు వదిలిపెట్టాలని అంటోంది. ఇక్కడ ఈ ప్రతిష్టంభనను ఎవరు మళ్ళీ మామూలు స్థితికి తీసుకురాగలరంటే ఎవరి వల్ల సాధ్యపడదు. కాబట్టి మరోవైపు దౌత్య చర్చలు పూర్తిగా విఫలమైతే చమురు మార్కెట్లు, ప్రపంచ వాణిజ్యం, షేర్ మార్కెట్లపైన తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. చూసారా, ఈ 10 పాయింట్లు చూసుకుంటే ఎక్కడ కూడా మనకు ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం తగ్గే పరిస్థితి లేనే లేదనిపిస్తుంది. సో మిత్రులారా, మళ్ళీ మీరు రెడీగా ఉండండి. పెట్రోల్ ధరలు పెరుగుతాయి, డీజిల్ ధరలు పెరుగుతాయి, మళ్ళీ ఇండియాలో ఉన్న ద్రవ్యోల్బణం మళ్ళీ మొదలవుతుంది. వీటన్నిటికీ కారణం మీరు అనొచ్చు, ఎక్కడ యుద్ధం జరిగితే మనపైన ఎందుకండి ఈ ఇబ్బంది అంటే, అంతే, ప్రపంచంలో ఆ స్ట్రక్చరే అలా ఉంది. అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ ఇబ్బంది తప్పదు కాక తప్పదు. అదండి సమాచారం. దట్స్ ఆల్.